దేశంలో జుమ్లా లేదంటే హమ్లా అన్నట్లు మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటివరకు తమ పార్టీ నేతలపై ఈడీ, ఐటీ, సిబిఐ సమస్యలు ఉసుగొల్పారని, అందులో భాగంగానే నిన్న ఎమ్మెల్సీ కవితకు కూడా ఈడీ సమన్లు ఇచ్చాయన్నారు. అవి ఈడీ సమన్లు కాదు, మోదీ సమన్లను విమర్శించారు. కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు ఒక కీలు బొమ్మలాగా మారాయని ఆరోపించారు. కేంద్రం ప్రతిపక్షాల మీద కేసులు ప్రజల మీద ధరల దాడి చేస్తుందని మండిపడ్డారు. దేశమంతా అవినీతి పరులు, తాము మాత్రం సత్యహరిశ్చంద్రులు అంటూ కజిన్ బ్రదర్స్ అన్నట్లు బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. మరి బీజేపీ నేతల మీద ఉన్న కేసులు ఏమయ్యంటూ కేటీఆర్ ప్రశ్నించారు. మీరు అభియోగాలు మోపి, ఇప్పుడు నేను చెప్పాను మీకు 5422 అభియోగాలు మోపింది ఈడీ. ఈ మోడీ వచ్చినప్పటి నుంచి 5422 కేసులు. కన్విక్షన్ ఎంత? 23 కేసులు. మాకు తెలుసు ఇదంతా పొలిటికల్ హరాస్మెంటు, ఒక హంబగ్ తప్ప, డ్రామా తప్ప ఇంకోటి కానే కాదని మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. నేను అనేదల్లా ఒకటే, తప్పకుండా విచారణ ఎదుర్కొనే దమ్ము మాకుంది. నీకుందా నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా. గౌతమ్ అదానీ నీ బినామీ అని లోకం కోడై కూస్తున్నా, శ్రీలంక గవర్నమెంట్ చెప్పినా ఎందుకు నోటికెళ్ళి పలుకే బంగారం ఆయన అన్నట్టు ఎందుకు మాట్లాడతలేవు? ఏమొచ్చింది కష్టము? అడ్డమైన వాడు అన్నిటికీ మాట్లాడతలేదు. పరీక్ష పే చర్చనట. ఈయన అసలు పరీక్షలు రాసిందో లేదో జీవితంలో ఎవరికి తెలియదు. ఛాయ్ పే చర్చ అంటాడు, ఛాయ్ అమ్మిందో లేదో ఎవరికి తెలియదు. ఇవన్నిటికి వస్తుంది గొంతు, మాత్రం దీనికి మాత్రం రాదు. ఎందుకు? గౌతమ్ అదానీ ఈజ్ యువర్ బినామీ, ఈజ్ వాట్ ద వరల్డ్ సేస్.